సౌదీ అరేబియా ఆయిల్ ఫీల్డ్స్ మీద అటాక్ జరిగింది. హౌతీ రెబల్స్, యెమెన్కి చెందిన హౌతీ రెబల్స్ సౌదీ అరేబియాకి చెందిన ఆయిల్ ఫీల్డ్స్ మీద అటాక్ చేశారు. అసలు ఎందుకు డ్రోన్ అటాక్స్ చేశారు? దాదాపు 50% ఆఫ్ ఆయిల్ ప్రొడక్షన్ నేను తగ్గిపోయింది సౌదీ అరేబియాలో. సౌదీ లెడ్ ఆయిల్ కంపెనీ, సౌదీ గవర్నమెంట్ కంపెనీ ఉంటుంది అరామ్కో అని చెప్పి, అరామ్కో కంపెనీ ఒక ఆయిల్ ఫీల్డ్స్ మీద అటాక్ చేశారు, డ్రోన్ అటాక్స్. అసలు ఈ అటాక్స్ యెమెన్ చెందిన హౌతీ రెబల్స్ ఫస్ట్ టైం అంటే కాదు. లాస్ట్ 2 years నుంచి కంటిన్యూస్గా ఏదో ఒక టైంలో ఎయిర్పోర్ట్స్ మీద, సిటీస్ మీద మిసైల్స్, అటాక్స్, డ్రోన్స్ ఇవన్నీ పంపిస్తున్నారు. ఆ ప్రాసెస్లో ఇది ఒక అటాక్ నిన్న జరిగింది. అసలు ఎందుకు అటాక్ చేస్తున్నారు అంటే, యెమెన్ కంట్రీలో కొన్ని ఏరియాస్ని హౌతీ రెబల్స్ ఆక్యుపై చేశారు. సౌదీ అరేబియా, యుఏఈ, అమెరికా ప్రోత్సాహంతో ఇతర దేశాలతో కలిసి ఈ హౌతీ రెబల్స్ని ఆ ప్లేస్లోంచి ఖాళీ చేయించడానికి దాదాపు 18,000 అటాక్స్ చేయించింది. 18,000 అటాక్స్, మోర్ దాన్ 18,000 అటాక్స్ లాస్ట్ 4-5 years టైంలో. ఈ 18,000 అటాక్స్లో హ్యూమన్ రైట్స్ గ్రూప్స్ ఏమంటాయంటే, మానవ హక్కులు గ్రూప్స్ అన్నీ సంబంధించిన గ్రూప్స్ ఎక్కువగా మనుషులు, విక్టిమ్స్, పిల్లలు, కామన్ మ్యాన్ మీద దాడులు జరిగాయి. ఉదాహరణకి ఒక ఊర్లో ఒక వ్యక్తి చనిపోయాడు. అందరూ అక్కడికి వెళ్ళి ఒక మీటింగ్ పెట్టుకున్నారు, ఒక 5-6 వేల మంది. అక్కడ అటాక్ జరిగింది యెమెన్లో. చాలామంది అమాయకులు చచ్చిపోయారనమాట. ఇట్లాంటి కథలు చాలా ఉన్నాయి యెమెన్లో. సో దానికి రివెంజ్గా హౌతీ రెబల్స్ సౌదీ మీద దాడులు మొదలెట్టారు. సౌదీ, యుఏఈ, అమెరికా సపోర్ట్తో హౌతీని అణగొట్టాలని ట్రై చేస్తే ఇప్పుడు హౌతీ వాళ్ళు సౌదీ మీద అటాక్ స్టార్ట్ చేశారనమాట. అయితే ఎందుకు సౌదీ హౌతీ రెబల్స్కి వ్యతిరేకం? మేజర్ కారణం, మిడిల్ ఈస్ట్లో ఏ ప్రాబ్లం అయినా షియా, సున్నీ. సౌదీ ఈజ్ ఏ సున్నీ కంట్రీ, హౌతీ రెబల్స్ ఆర్ షియాస్. అయితే హౌతీ రెబల్స్కి బ్యాకింగ్, ఫుల్ బ్యాక్డోర్ సపోర్ట్ ఇరాన్ ఇస్తుంది. ఇరాన్ ఫుల్ సపోర్ట్. నిన్న జరిగిన డ్రోన్ అటాక్ కూడా ఇరానే చేయించింది అని చెప్పి సౌదీ గట్టిగా నమ్ముతుంది. నిన్న జరిగిన డ్రోన్ అటాక్ కూడా. ఇరాన్ ఈజ్ అ షియా కంట్రీ, హౌతీ రెబల్స్ ఆర్ షియాస్. షియాలో ఒక సెక్ట్ వాళ్ళు, బోత్ ఆర్ షియాస్ అనమాట. దాంతో ఇరాన్ కంప్లీట్గా హౌతీ రెబల్స్కి సపోర్ట్ చేస్తుందన్నమాట. సో లాస్ట్ 4 years నుంచి హౌతీ రెబల్స్కి సౌదీకి మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి, పెద్ద పెద్ద గొడవలు అనమాట. దీనివల్ల కొన్ని లక్షల మంది చనిపోయారు అండ్ చాలామంది ఆకలితో అలవటిస్తున్నారు. దాంతోపాటు మానవ హక్కుల ఉల్లంఘన కూడా పూర్తిగా జరిగిందన్నమాట ఈ ప్రాంతంలో. అయితే ఇది మొదటిసారి కాదు హౌతీ రెబల్స్ వీళ్ళపైన, సౌదీ పైన దాడి చేయటం. జనవరి 2018లో బ్యాలిస్టిక్ మిసైల్ సౌదీలో నజ్రాన్ అనే ప్రావిన్స్ మీద అటాక్ జరిగితే సౌదీ ఎయిర్ డిఫెన్స్ వాళ్ళు ఇంటర్సెప్ట్ చేశారు, దాన్ని కట్టడి చేయగలిగారు. అలానే సౌదీ ఆయిల్ ట్యాంకర్ రెడ్ సీలో జూలై 2018లో రెడ్ సీలో సౌదీ ఆయిల్ ట్యాంకర్ని డ్యామేజ్ చేసింది హౌతీ రెబల్స్ వాళ్ళ అటాక్ అనమాట. తర్వాత ఆగస్ట్ 2018లో జిజాన్ ప్రావిన్స్, సౌదీలో దక్షిణాన ఉన్న సదరన్ జిజాన్ ప్రావిన్స్ వాటిపైన కూడా మిసైల్ దాడి జరిగింది. జూన్ 2019లో అబా ఎయిర్పోర్ట్ మీద దాడి జరిగింది, చాలామంది చనిపోయారు కూడా. అబా ఎయిర్పోర్ట్ అనమాట. సో ఇప్పుడు కొత్తగా ఇంక ఇలా జరుగుతూనే ఉన్నాయి ప్రాసెస్గా. ఇప్పుడు కొత్తగా అబ్క్వాక్ అండ్ కురాయి ఆయిల్ ఫీల్డ్స్, అతిపెద్ద ఆయిల్ ఫీల్డ్ అనమాట అబ్క్వాక్, ABQUAIQ ఆయిల్ ఫీల్డ్స్లో నిన్న డ్రోన్ అటాక్స్ జరిగాయి అనమాట. ఆ నిప్పులు ఇంకా కనపడుతూనే ఉన్నాయంట. సో ఇది హౌతీ రెబల్స్ కంటిన్యూస్గా సౌదీ అరేబియా పైన అటాక్ చేస్తున్నారు. ఈ అటాక్స్ ఎప్పుడు ఆగుతాయి, ఈ గొడవలు ఎప్పుడు అవుతాయి? ఈ సియా సున్నీ గొడవలు తెలియదాకా ఈ గొడవలు ఆగవు. ఇరాన్ స్ట్రాంగ్గా హౌతీకి సపోర్ట్ చేస్తుంది, సౌదీ ఏమో హౌతీకి వ్యతిరేకం అనమాట. ఇది స్టోరీ.